హిందువులకు అతి ప్రముఖమైన రోజుల్లో కార్తీక మాస సమయాలు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ సమయాల్లో శివుణ్ణి పూజించటం ఆనవాయితీ. అయితే ఈ ప్రాంతాల్లో ఉన్న శివలింగాలను పూజించటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సంతాన సాంబశివుడు. కార్తీక మాసానికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. భారత్లో ఇప్పటికే ఈ మాసానికి సంబంధించిన సమయాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ క్రమంలో భక్తులంతా శివారాధన చేస్తారు. ఈ క్రమంలో శివుణ్ణి పూజించటం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ కార్తీక మాసంలో శివుణ్ణి తరిస్తూ భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తారు. అయితే భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటించి శివునికి సంబంధించిన అతి శక్తివంతమైన దేవాలయాలను దర్శించటం వల్ల సంతాన సమస్యలు కూడా తీరుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను దర్శించటం వల్ల మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి. నకరికల్లులో ఉండే అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి కూడా మంచి ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాస సమయంలో ఈ దేవాలయాన్ని సందర్శించి దర్శించటం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఈ శివుడు స్వయంభూగా వెలిశాడని అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ శివుడికి అభిషేకం చేయటం వల్ల సమస్యలన్నీ తీరుతాయని అక్కడి ప్రజల నమ్మకం. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి మహత్యమేంటో తెలుసుకుందాం. నకరికల్లకు చెందిన రసింగపాడు గ్రామంలో ప్రజలంతా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో నిత్యం పూజిస్తారు. అయితే ఈ శివుడు వెలిసిన నుంచి నీటికి ఎలాంటి ఢోకా లేదని ఆ గ్రామస్తులు చెబుతారు. అంతేకాకుండా ఈ శివుని దయ వల్ల ఇప్పటికీ అక్కడ పాడి పంట నష్టం జరగలేదని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. వర్షాలు పడినా పడకపోయినా స్వామివారి దయ వల్ల ఎలాంటి పంట నష్టాలు రాలేదట. అక్కడ వెలిసిన శివలింగం సిద్ధులు పూజించింది కావటంతో ఆ ప్రదేశాలకి ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే జీవితంలో ఒక్కసారైనా శివలింగాన్ని దర్శించి పూజించటం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. బాలారిష్ట దోషాలు ఉన్నవారు ఈ లింగాన్ని పూజించటం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. తెలుగు నెలలో ప్రతి ఒక్క మాసానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే కార్తీక మాసం మాత్రం ఎంతో విశిష్టమైనది. కొన్ని గ్రంథాల ప్రకారం ఈ మాసం కైలాసంలో ఉండే కైలాసనాథుడికి ప్రీతికరమైనది. అదేవిధంగా లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి ఈ మాసాన్ని అంకితమిచ్చినట్టు పండితులు చెబుతారు. ఈ మాసంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ నెలలోనే కార్తీక దీపాలు, కార్తీక పౌర్ణమి రోజున నదిలో గాని సాగరంలో గాని పవిత్ర స్నానాలు, కుటుంబ సభ్యులందరూ కలిసి వనభోజనాలకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. అంతేకాదు ఇదే నెలలో భగినీ హస్తభోజనం, నాగుల చవితి, నాగుల పంచమి, ఉత్తాన ఏకాదశిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం దీపావళి పండుగ ముగిసిన మరుసటి రోజు నుంచే ఈ పండుగ ప్రారంభమవుతోంది. కార్తీక సోమవారాలన్నీ పరమేశ్వరుని నామస్మరణతో శివాలయాలన్నీ కలకలలాడతాయి. ఈ మాసంలో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం మహిళలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కార్తీక మాసంలోనే ఉపవాసం ఉండటం, పవిత్ర నదిలో స్నానమాచరించటం, దానధర్మాలు చేయటం వల్ల మీకు రెట్టింపు ఫలాలు లభిస్తాయని పండితులు చెబుతారు. అదేవిధంగా ఈ నెలలో విష్ణుమూర్తికి తులసీ దళాలు, మల్లెపువ్వులు, కమలం పువ్వులు సమర్పించాలి. పరమేశ్వరునికి బిల్వపత్రాలతో పూజించాలి. కార్తీక మాసంలో ఉపవాసం ఉండే రాత్రి వేళలో భోజనం చేయకూడదు. కేవలం పాలు, పండ్లను మాత్రమే తీసుకోవాలి. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెల రోజుల పాటు దీపాలు వెలిగించే వారి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే ఇది సాధ్యపడని వారు కనీసం కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారం రోజున ఒక్కరోజైనా ఉపవాసం ఉండి నియమనిష్టలతో దీపాలను వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు రుద్రాభిషేకం చేయించటం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఈ పనులను పొరపాటును కూడా చేయకండి. ముఖ్యంగా మాంసాహారం, మద్యం జోలికి వెళ్లకండి. ఉల్లి, వెల్లుల్లిని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. కోపంతో ఉండకూడదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకుని స్నానం చేయడం వంటి పొరపాట్లు చేయకూడదు. కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు ఇతరులు చేసిన, వండిన ఆహార పదార్థాలను తినకూడదు. స్వయంగా తామే వండుకొని తినాలి లేదా ఏదైనా పండ్లు, పాలను తీసుకోవాలి.